హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను పిల్లలకి ఫేవరెట్ అయిన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నానండి. పిల్లలకి మనం లంచ్ బాక్స్లోకి డైలీ కర్రీస్ పెడితే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా. సో మనం వీక్కి అట్లీస్ట్ వన్స్ అయినా సరే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఒక మెతుకు కూడా మిగల్చరండి, మొత్తం బాక్స్ అంతా కూడా లాగిచ్చేస్తారు. పైగా మనం ఇక్కడ వెజ్జీస్ అన్నీ యూస్ చేస్తాం కాబట్టి వాళ్ళకి చాలా హెల్దీ కూడా. సో మరి ఈ రెసిపీని మనం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ ఇలా మనం ఏమేమి వెజ్జీస్ వేయాలనుకుంటున్నామో వాటన్నిటిని కట్ చేసి పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్ యూస్ చేస్తున్నాను. మీరు ఇంకా బఠానీ కూడా కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. సో ఇవన్నీ కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. వీటితో పాటే ఒక ఆనియన్, 2 మిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం దీన్ని మిగిలిపోయిన రైస్తో అయినా సరే చేసుకోవచ్చు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన రైస్తో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వేడి రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి. సో మనం వేడి రైస్ని అలా వేయకూడదు అనమాట, అలా అని కుక్కర్లో కూడా ఉంచకూడదు, గట్టిపడిపోతుంది, ముద్దలా అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే వేడి రైస్ని ప్రెషర్ తీసేసాక ఒక ప్లేట్లో పెట్టి ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు రైస్ ఆరి మనకి చల్లారిపోయి మెతుకులుగా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ప్లేట్లోకి రైస్ తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఇలా ప్యాన్ తీసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక 3 ఎగ్స్ని బీట్ చేసేసి వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా ఫ్రైలా చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ఇందులో వేసేసుకుని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కరివేపాకు వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా 70% వరకు కుక్ అయ్యాక ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవి కూడా మిక్స్ అయిపోయాక మనం చల్లార్చి పెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో వేసేసి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసి బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మనం పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంట్లో పిల్లలకే కాదండి, మనం కూడా తినచ్చు, అందరికీ బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.